హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ సింపుల్గా టేస్టీగా ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా నేనైతే ఇలా ఎగ్స్ని కడిగి కొంచెం సాల్ట్ వేసి తీసుకున్నాను. తర్వాత ఇలా 2 ఆనియన్స్ని 2 టమాటోస్ని మీడియం సైజులో కట్ చేసి ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని స్టవ్ మీద పెట్టేసుకున్నాం. నేను ఇలా ఒక స్టవ్ మీద మసాలాకి ఇంకో స్టవ్ మీద ఎగ్స్ బాయిల్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో టొమాటోస్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపేసుకున్నాము. చూడండి, చక్కగా ఇలా వేపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే బాగా మగ్గిపోతాయండి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. కలర్ రైస్లోకైనా, చపాతీలోకైనా, వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుంది ఎగ్ రైస్. చూడండి, చక్కగా మగ్గిపోయినాయి ఈ విధంగా. ఇప్పుడు మనం కొన్ని కాజూస్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని కూడా ఒక 2 మినిట్స్ వేపేసుకున్నాము. ఎగ్స్ కూడా బాయిల్డ్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు వీటిని చల్లారబెట్టేసుకున్నాం ఫ్యాన్ కింద. చూడండి, ఇట్లా నేను మసాలాకి గ్రేవీ కోసం మసాలా ఇలా రెడీ చేస్తున్నాను. మసాలాని ఇందులో కొంచెం సాల్ట్ వేసి మిక్సీకి వేసుకొని మసాలా చేసుకున్నాను. ఇప్పుడు ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. నేను ఇలా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసాను. ఒక 3 లవంగాలు కూడా యాడ్ చేశానండి. చూడండి, చక్కగా ఇవి వేపుకోవాలి. ఇప్పుడు ఇవి చిటపట అన్న తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా కొట్టి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆ మసాలా యాడ్ చేసుకోవాలి. మంచిగా వేపేసుకోవాలి. ఈ మసాలా కొంచెం థిక్గా ఉంది కాబట్టి కొన్ని వాటర్ వేసేసుకొని కొంచెం లూజ్గా చేసుకొని ఒక 5-10 మినిట్స్ మంచిగా ఉడకాలండి. అప్పుడే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఒక 5-10 మినిట్స్ దీన్ని మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకుంటే ఆ పచ్చివాసన అంతా పోతుందండి. మసాలా మొత్తం బాగా 5-10 మినిట్స్లో మంచిగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ తక్కువైపోయింది, నేను అందుకే యాడ్ చేసుకున్నాను. ఈ టైంలోనే కొంచెం పసుపు, కొంచెం తగినంత కారము, కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని చక్కగా కలిపేసుకున్నామండి. మసాలాకు మొత్తం ఈ పొల్లు అంతా పట్టేటట్లు మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన లిడ్ పెట్టేద్దాము. ఇప్పుడు
కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ కూడా పీల్ ఆఫ్ చేసుకొని చక్కగా ఘాటు పెట్టి పెట్టాను. మసాలా మొత్తం ఎగ్లో అయిపోతుంది కాబట్టి ఇప్పుడు వీటిని మసాలాలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని టర్న్ ఆన్ చేసేద్దాం ఒక్కొక్కటి. ఇలా తిప్పేసుకోవాలండి ఒక్కొక్కటి. ఇప్పుడు టేస్ట్ ఒకసారి చూద్దాము, అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. అంతే అండి, సింపుల్గా ఎంతో టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక 5-10 మినిట్స్ ఎగ్స్ కూడా ఇప్పుడు యాడ్ చేసాం కాబట్టి ఇలా ఉడికించేసుకుంటే అయిపోతుందండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.